లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ టేస్ట్ అండ్ టాక్. సో ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెన్ మ్యాండేటరీ. సో చికెన్తో చికెన్ పులావ్, చికెన్ కర్రీ అదే చేసుకున్నాము. సో మేము చికెన్ పులావ్ ఎలా చేసాము, దాని రిజల్ట్ ఎలా వచ్చింది అన్న దానికోసం ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, టొమాటో, చిల్లీ, పుదీనా, కొత్తిమీర, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం అండ్ కర్డ్. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్. అండ్ ఫస్ట్ అయితే రైస్లోని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొత్తగా స్టార్ట్ చేసాం కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు, షాజీరా. లాస్ట్లో షాజీరా వేస్తాను. షాజీరాని మాత్రం మిస్ అవ్వద్దు అసలు. షాజీరా మ్యాండేటరీ అసలు. సో స్పైసెస్ వేసినప్పుడు షాజీరా మాత్రం మర్చిపోకండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. అలా నార్మల్గా మిక్స్ చేయండి స్పైసెస్ని. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. సో నెక్స్ట్ స్పైసెస్ తర్వాత చిల్లీ వేసుకున్నాను. చిల్లీస్తో పాటు ఆనియన్స్ కూడా వేసుకున్నాను. సో ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తారంటే, డీప్ ఫ్రై వద్దు. అవైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతుంది. అది దమ్ బిర్యానీకి బాగుంటుంది కానీ పులావ్కి బాగోదంతా. సో నార్మల్ ఫ్రై చేయండి. నేను కూడా అలానే చేసుకున్నాను. నార్మల్ ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత మనం టొమాటోస్ వేయాలి. ఫస్ట్ బాగా ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి ముందుగా. చూడండి నేను అలా ఫ్రై చేస్తున్నాను. మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోకూడదు, బాగోదంతా. సో నార్మల్ ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కస్తూరి మేతి కూడా, ఇందాక షాజీరా ఎలా ఇంపార్టెంటో ఇక్కడ కస్తూరి మేతి కూడా వెరీ ఇంపార్టెంట్. కస్తూరి మేతి లేకపోతే అసలు పులావ్ అని కూడా అనరేమో. అంటారు బట్ టేస్ట్ అంతగా రాదు. చిన్న ఇంగ్రీడియంట్ అయినా మోర్ టేస్ట్ ఉంటుంది. సో మేక్ షూర్ మీరు వేస్తున్నారు అని. ఆ తర్వాత టొమాటోస్ సేమ్ ఎలా అయితే ఆనియన్ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నారో టొమాటోస్ కూడా అలానే నీట్గా వేసుకోండి, నీట్గా కలుపుకోండి. నేను చూడండి ఈ విధంగా చాలా కష్టపడ్డాను ఇది పులావ్ చేసి వీడియో తీయడానికి. సో సపోర్ట్ మీ గాయ్స్. అండ్ దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. చికెన్ రెసిపీ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అసలు కీ పొజిషన్లో ఉంటుంది అసలు. సో వేసేసుకున్నాను అదినా. కొత్తిమీర లవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను కొత్తిమీర లవర్ కాబట్టి నేను ఎక్కువే వేసుకున్నాను. సో మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను అలానే వేసుకున్నాను. సో దాని తర్వాత మసాలాస్ ఉంటాయి కదా, నా దగ్గర ఉన్న మసాలాస్ అన్నీ వేసేసాను నేను. బిర్యానీ మసాలా, గరం మసాలా. సో ఎక్కువ వేసుకోకండి మసాలాస్. బిర్యానీ పులావ్ అంతా ఘాట్ అయిపోతుంది. తగినంత వేసుకోండి. కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ క్యూమిన్ పౌడర్ వేసుకున్నాను. యా. నెక్స్ట్ కారం. మీకు ఎంత స్పైసీగా తింటారంటే కారం వేసుకోండి, లేదు అంటే నార్మల్గా వేసుకోండి. నెక్స్ట్ కర్డ్ అయితే వేసుకోవాలి. అది మాకు గ్రేవీ టెక్స్చర్లా ఇస్తుంది కదా. సో కర్డ్ అయితే మ్యాండేటరీ. సో దమ్ బిర్యానీకి మనం ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అలానే స్పైసెస్ అన్నీ వేసి ఉంచాము, కానీ మ్యారినేట్ ఎక్కువసేపు అయితే ఉంచలేదు, జస్ట్ ఫ్రై చేసుకున్నాము. అలానే ఇది కూడా. అండ్ ఆల్సో దమ్ బిర్యానీలో అయితే చికెన్ మ్యారినేట్ చేస్తారు, బట్ నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేయలేదు. జస్ట్ నార్మల్ చికెన్ అయితే నేను వేయబోతున్నాను ఇక్కడ. చూడండి చికెన్ వేస్తున్న తర్వాత దానికన్నా ముందైతే నేను ఇక్కడ ఏం వేసానంటే టేస్టింగ్ సాల్ట్ వేసాను. వేసుకోండి మీరు కూడా, కానీ ఎక్కువ వేయొద్దు. టేస్టింగ్ సాల్ట్ అంతగా యూజ్ చేయకూడదు. దాని తర్వాత లెమన్ వేసుకోండి. కొంచెం పులుపు ఇస్తుంది కదా, వేసుకోండి లెమన్. చిన్నది అలా అవుతూ ఉన్నప్పుడు చికెన్ కూడా వేసుకోండి. చెప్పినట్టే నేను మ్యారినేట్ చేసుకోలేదు, చికెన్ డైరెక్ట్గా వేసేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత ఆ మసాలాకి కొంచెం చికెన్ పెట్టినట్టు దాన్ని మిక్స్ చేసుకోండి చికెన్ని. సో మనం మ్యారినేట్ చేయలేదు కాబట్టి ఈ మిక్స్ చేసుకున్న ప్రాసెస్లోనే ఆ చికెన్కి కొంచెం పట్టినట్టు చేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ వేసుకున్నాను. పసుపు. వాష్ చేసుకున్నప్పుడు చికెన్లో పసుపు వేసుకున్న ఇట్స్ చాలా మంచిది. సో దాని తర్వాత అలా కలుపుకున్న తర్వాత రైస్ వేసాను.
రైస్ ఇందాకల సోక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సోక్ అవుతది కాబట్టి అది ఉడకడానికి ఈజీ అవుతది. సో, అందుకే మనం సోక్ చేసుకున్నాము. సో, సోక్ చేసుకున్న రైస్‌ని వేసుకున్న తర్వాత రైస్‌ని కూడా సేమ్ ఇందాక చికెన్ ఎలా కలుపుకున్నామో రైస్‌ని కూడా కలుపుకోవాలి. రైస్‌కి మసాలా పట్టాలి కాబట్టి మనం రైస్‌ని నీట్‌గా కలుపుకోవాలి. సో, నేను ఇష్టాసరంగా కలిపేసాను రైస్‌ని. మరి మసాలా పట్టాలి కదా అని చెప్పేసి. చూడండి నీట్‌గా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాము. ఇంకా వాటర్ వేసుకున్నాము అంటే పులావ్ ఎండ్‌కొచ్చేసింది అని అర్థము. సో, వాటర్ వేసుకొని నీట్‌గా కలుపుకొని దీనికి తగ్గట్టుగా లిడ్ మీరు వెతుక్కోండి. ఎందుకంటే ఆవిరి బయటకి రాకూడదు. ఆవిరి బయటకి రాకుండా పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్‌గా అవుతది పులావ్. నేనైతే చాలా టైమ్స్ తీసి చూసాను లిడ్‌ని. అందుకే నాకు 20 మినిట్స్ పట్టింది. అదే మీకైతే 10 మినిట్స్‌లో అయిపోద్ది. చూడండి పులావ్ అయితే ఇలా వచ్చింది. బావుందా? సో, ఇంత కష్టపడ్డాము, ఇంత చేసాం గాబట్టి, కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసాం గాబట్టి, మాకు సపోర్ట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ చూడండి. లైక్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే. అండ్ మేము ఏం చేయాలి అనే దాని కోసం కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు చూసారు అంటే మా వీడియో మీకు నచ్చే ఉంటది కదా! సో, లైక్ చేయండి. బాయ్. సీ యూ ఆల్. థాంక్ యూ.